హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది ఏప్రిల్ 11 తారీఖు శుక్రవారం రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే టీ పెట్టేసుకున్నానండి. టీ తాగేద్దామని చెప్పేసి టీ తాగేలోపు ఇంకా టమాటాలు పచ్చిమిర్చి అయితే స్టవ్ మీద పెట్టేశాను అనమాట. నేను టీ తాగొచ్చేసేలోపు టమాటా పచ్చిమిర్చి అయితే మగ్గిపోయినాయి. ఇంకా స్టవ్ కౌంటర్ టాప్ అంతా ఎలా అయితే ఉంది. నైట్ మిగిలిన రైస్ అయితే పక్కన పెట్టేసి మిగిలిన అన్నీ కూడా బయట అయితే వేసేసి అమ్మ అయితే కడిగేసారు గిన్నెలు. ఇంకా గిన్నెలు అమ్మ వాళ్ళు వస్తే ఈ ప్యాన్ అయితే తీసుకున్నాం అనమాట, ఫ్రై చేసే ప్యాను. ఇంక ఇక్కడ నేను టీ తాగి వచ్చేసేలోపు ఈ పల్లీలు ఫ్రై అయిపోయినాయి అని చెప్పేసి పల్లీలు అటువైపుకి అయితే టమాటాలు మగ్గిపోయినాయి అని చెప్పేసి టమాటాలు అయితే అటువైపు పెట్టేసి ఇంకా స్టవ్ మీద అయితే దోశ ప్యాన్ పెట్టేసాను అనమాట. టమాటాలు కొంచెం చల్లగా అయ్యేలోపు దోశ బ్యాటర్ కలిపేసుకుందాం కదా, ఈలోపు స్టవ్ మీద ఉన్న ప్యాన్ కూడా వేడైపోతుందని చెప్పేసి ఇంక ఇక్కడ దోశ బ్యాటర్ అయితే కలిపేసుకుంటున్నాను. ఆల్రెడీ టమాటాలు అవి మగ్గిచ్చేటప్పుడు ఉప్పు అయితే వేసాను, అందుకని చెప్పేసి అక్కడ ఉప్పు అయితే యాడ్ చేయలేదు. ఇంక ఇక్కడ దోశ బ్యాటర్ అంతా ఫుల్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. సాల్ట్ ఇంకా వాటర్ అయితే వేసేసుకుని కలిపేసి అయితే పక్కన పెట్టేశాను అనమాట. ఇది ఒక 5 minutes అలా పక్కన అయితే ఉంచేసి ఇంకా ముందుగానే పక్కన పెట్టేసుకున్నాను కదా టమాటాలు ఇంకా పల్లీలు, ఇంకా దాన్ని అయితే గ్రైండ్ చేసేసి ఈ డబ్బాలోకి అయితే తీసేసుకుంటున్నానండి. కొంచెం ఎక్స్ట్రా మిగిలితే ఈ డబ్బాతోనే ఫ్రిడ్జ్లో పెట్టడానికి అయితే ఈజీగా ఉంటుంది. వేరే బౌల్స్లోకి గిన్నెల్లోకి వాటిలోకి తీస్తుంటే కనుక మూత సరిగ్గా పట్టక చట్నీ కొంచెం పులుపుగా అయిపోతుందని చెప్పేసి ఇంక ఈ డబ్బాలు అయితే వేసాను అనమాట. చట్నీ వేసేలోపే ఒక దోశ అయితే వేస్తానండి, మా మామయ్యకి అయితే ఇచ్చేద్దాం కదా అని చెప్పేసి. ఇంకా దోశ అయిపోగానే మా మామయ్యకి అయితే ఇచ్చాను. వాడు తిని అమ్మ చప్పగా ఉందని చెప్పాడనమాట. వాడికి తెలుస్తుంది ఇదేం బాగాలేదని చెప్పేసరికి నేనైతే టేస్ట్ చూసాను. కొంచెం ఉప్పు తక్కువైనట్టేమో అనిపించింది. మళ్ళీ ఎక్స్ట్రా ఉప్పు అయితే వేస్తాను అనమాట. మేమైతే ఉప్పు ఎక్కువైపోతే ఉప్పు రోజు అని చెప్తాము, మరి మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి. ఇంక ఉప్పు ఎక్కువైపోయిందని చెప్పేసి కొంచెం ఉప్పు అయితే తీసేసి మిగిలిన దాంట్లో వేసి కలిపేసి ఒకసారి అయితే టేస్ట్ చూసాను. పర్లేదు, బాగానే ఉందనిపించేసి ఇంక సాల్ట్ అయితే యాడ్ చేయలేదు. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ దోశలు వేసుకుని తినేసిన తర్వాత నా దోశలు కూడా నేనైతే వేసేసుకున్నానండి. ఒక 2 దోశలు అయితే వేసేసుకుని ఇంకా కొంచెం పప్పు మిగిలిందని చెప్పేసి ఇంకా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం కదా అని దానిలో ఉన్న గుంటగరడ అంతా తీసేసి దాన్ని కూడా మంచిగా క్లీన్ చేసి, అంటే దానికి ఉన్న పిండి అంతా కూడా తీసేసి మూత పెట్టేసి అయితే ఈ పిండిని ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత అప్పుడు నేనైతే వెళ్ళి టిఫిన్ తినేసానండి. మళ్ళీ ఒకవేళ దీన్ని తర్వాత పెడదాంలే అని చెప్పేసి అలా వదిలేసానంటే మర్చిపోతాను, ఖచ్చితంగా మర్చిపోతాను. ఎప్పటి పని అప్పుడు చేసేస్తేనే గుర్తుంటుంది. మా మహిళ పుట్టిన తర్వాత ఎక్కువ మతిమరుపు అయితే వచ్చిందనమాట. ప్రెగ్నెంట్ లేడీస్, అంటే డెలివరీ అయిన తర్వాత 2-3 పిల్లలు ఉన్న వాళ్ళందరూ దీంతో రిలేట్ అయితే అవుతారు. ఆఫ్టర్ డెలివరీ మతిమరుపు అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా టిఫిన్ అంతా తినేసిన తర్వాత మా మహిళకి అయితే టీవీ పెట్టాను. ఈలోపు శుక్రవారం మా ఇంటి సైడ్ అయితే ఒక అంకుల్ వస్తారనమాట. ఆ అంకుల్ అయితే వచ్చారు. ఇంక ఈ అంకుల్ దగ్గర సున్నుండలు బాగుంటాయని చెప్పేసి సున్నుండలు అయితే తీసుకున్నాను. మా మహిగడు అయితే కప్ కేక్ తీసుకున్నాడు అనమాట. ఇంకా సున్నుండలు అవి తీసుకొచ్చిన తర్వాత మా మహిగడు కప్ కేక్ తింటూ ఉన్నాడు కదా, నేను ఈ లోపు అయితే మళ్ళీ ఇంకొకసారి టీ అయితే తాగేస్తున్నాను. మార్నింగ్ నేను టీ తాగేసరికి 6:30 అలా అవుతుందండి. ఇప్పుడు టీ తాగేసరికి 9:30, 9:50 అలా అవుతూ ఉందన్నమాట. ఇంక అందుకని చెప్పేసి ఇంకొకసారి అయితే టీ తాగేసి ఇంకా చాలా పని అయితే ఉందన్నమాట, చేయాల్సిన పని. అందుకని చెప్పేసి ఫస్ట్ టీ తాగేస్తే టిఫిన్ తిన్నా సరే టీ తాగకపోతే నాకు ఎనర్జీ అయితే రాదనమాట. ఇంక అందుకని చెప్పేసి టీ అయితే తాగేసి ఇంకా అమ్మకైతే లగేజ్ బ్యాగ్ సర్దుతున్నాము. అమ్మ తొందరలోనే బయట కంట్రీస్కి అయితే వెళ్ళబోతున్నారండి. అంటే హౌస్ మేడ్గా వెళ్ళబోతున్నారనమాట, ఇంట్లో పని చేయడానికి. ఇంకా అందుకని చెప్పేసి అమ్మ బ్యాగ్ అయితే సర్దుతున్నాను. అంతకుముందు వ్లాగ్స్లో మీరు చూసినట్లయితే కనుక బ్యాంగిల్స్ కానీ, టన్ క్లీనర్స్ కానీ, ఇంకా రకరకాలవన్నీ సర్దుతున్నాం కదా, శారీలు, పెట్టుబడి శారీస్ అవన్నీ చెప్పాను కదా, అన్నీ ఒక్కొక్క వ్లాగ్లో అయితే చెప్పానమాట. ఎందుకు అనేది క్లియర్గా చెప్పలేదు, కానీ ఈ వ్లాగ్లో అయితే చెప్తున్నాను. అమ్మ తొందరలోనే వేరే కంట్రీకి అయితే వెళ్ళిపోతున్నారు, అందుకని చెప్పేసి అమ్మకి లగేజ్ బ్యాగ్ అంతా సర్దుతున్నాను. ఇంక ఈ సర్దే గ్యాప్లో మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే ఒక సున్నుండి అయితే తినేసాను. మా మైకుడు కూడా ఇచ్చానమాట. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత అంతే, లగేజ్ బ్యాగ్ అంతా సర్దేసేసరికి 11 అలా అవుతుందనమాట. ఫస్ట్ అయితే మా మహికడికి అయితే స్నానం చేపించేసాను. స్నానం చేపించేసి
చెప్పేసి వాడిని అయితే బెడ్ మీద అయితే ఉంచేసి నీకు నిద్ర వస్తే పడుకోమా అని చెప్పాను అనమాట. లేదంటే కార్డ్స్ ఇస్తాను ఆడుకో అని చెప్పాను. ఇంకా అమ్మ లగేజ్ బ్యాగ్లో జస్ట్ శారీస్, ఓన్లీ శారీస్, అలాగే వేరే అంటే ఎవరో తీసుకురమ్మన్నారంట అవి, అలాగే అమ్మ బ్లౌజ్ పీస్లు, అలాగే మఫ్లరు, ఇంకా వేరే వాళ్ళు ఏవో తీసుకురమ్మన్న పార్సిల్స్, ఇవన్నీ కూడా అయితే సర్దేసి మిగిలిన చెత్త అంతా కూడా పక్కకైతే పెట్టేసాము. అమ్మ ఏవేవైతే తీసుకెళ్ళరో అవన్నీ కూడా సైడ్కి అయితే పెట్టేశాను అనమాట. అందుకని చెప్పేసి ఇంక హాల్ అంతా ఫుల్ మెస్సీగా అయితే ఉంది. కిచెన్ కూడా అంతే మెస్సీగా ఉందండి. ఎందుకంటే వంట చేసిన తర్వాత అంటే మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత ఇంక కిచెన్లోకి వెళ్ళలేదు కదా, అందుకని చెప్పేసి అలా ఉందన్నమాట. మార్నింగే నేను టిఫిన్ తినేసిన తర్వాత కందిపప్పు అయితే కడిగేసి పెట్టేశానండి. మధ్యాహ్నానికి మామిడికాయ పప్పు చేద్దాం కదా అని చెప్పేసి ఇంక ఈ కౌంటర్ టాప్ అంతా ఒకసారి అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఆల్రెడీ మేము టిఫిన్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ కిచెన్లోకి అయితే రాలేదు, అందుకని చెప్పేసి ఫుల్ మెస్సీ అయితే ఉంది. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే దీని అంతా సెట్ చేసేసుకుని స్టవ్ మీద కర్రీ ఇంకా రైస్ పెట్టేసుకుంటే అప్పుడు నేను హాల్లోకి వెళ్ళి పని అంతా చేసుకోవచ్చు. లేదు ముందు హాల్లో పని చేసేసి వచ్చి తర్వాత కిచెన్లో పని చేసుకుందాం అనుకున్నా సరే, అక్కడ టైం వేస్ట్ అయిపోద్ది, ఇక్కడ కూడా టైం వేస్ట్ అయిపోతుంది కదా. అందుకని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ స్టవ్ మీద ఒక పక్క కర్రీ ఒక పక్క రైస్ పెట్టేశాను అనుకోండి. ఇవి అయ్యేలోపు నేను వెళ్ళి అక్కడ కొంచెమైనా పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ ఇదంతా అయితే క్లీన్ చేసేస్తున్నాను. అంటే మార్నింగ్ మిగిలిన కర్రీ, నైట్ మిగిలిన కర్రీ, నైట్ మిగిలిన రైసు, ఇవన్నీ అయితే సైడ్కి అయితే పెట్టేసి ఇంకా మిగిలిన పని అయితే చూస్తున్నాను అనమాట. ఇంకా నైట్ మిగిలిన కర్రీ అయితే కొంచెం ఉంది, అలాగే రైస్ కూడా ఉంది. వాటిని బట్టి అంటే నైట్ మిగిలిన కర్రీ రైస్ మేము తింటాం అనుకోండి, పాడేము. ఒకవేళ మరీ అంతగా పాడైపోతుందంటే కనుక అప్పుడు తినము, లేదు బాగుంటుంది ఆఫ్టర్నూన్కి తినడానికి అనేసి అంటే కనుక ఉంచేసుకుంటాము తినడానికి. ఇంక ఇక్కడ పప్పు అయితే కడిగేస్తున్నాను అనమాట. ఆల్రెడీ నానిపోయింది కదా, ఇంక అందుకని చెప్పేసి సాల్ట్ కాదు పసుపు ఇంకా కారం అయితే వేసేసి కొంచెం అంత ఆయిల్ అయితే వేసేసి స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా మామిడికాయ పప్పే కదా, ఇంకా అందుకని చెప్పేసి టమాటాలు కానీ పచ్చిమిర్చి కానీ ఏమీ వేయలేదు, మామిడికాయల్లో వేద్దాం కదా అని చెప్పేసి ఉడకబెట్టేటప్పుడు ఇంక ఇక్కడ కుక్కర్ విజిల్ అంతా పెట్టేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఒక పక్క ఆల్రెడీ ముందే రైస్ అయితే కడిగి పెట్టేశానండి. నెక్స్ట్ ఇంకా కుక్కర్ అయితే పెట్టాను అనమాట. ఈ కుక్కర్ అంతా సెట్ చేసేలోపు రైస్ కొంచెమైనా కుక్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ 2 మామిడికాయలు అయితే తీసుకొచ్చారు డాడీ. ఇంకా 2 మామిడికాయలు అయితే తీస్తాను. 2 దొల్లుకుంటా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, మమ్మల్ని కూర చేయొద్దని చెప్పేసి బయటకు వెళ్ళిపోతున్నాయేమో అనిపించింది నాకు. ఇంకా 2 మామిడికాయలు ఒకసారి టేస్ట్ చేద్దాం కదా అని చెప్పేసి ఒకటి పీల్ చేసి చూసేసరికి కొంచెం అయితే ముగ్గిపోయినట్టు అనిపించింది. ఎందుకైనా మంచిది కదా అని చెప్పేసి కొంచెం అయితే తీసి టేస్ట్ చేశాను అనమాట. ఇది బాగా పండిపోయి మరి కూర మామిడికాయలా కూడా లేదు. కొంచెం మనం తిన్నది అంటే ఎంత ముగ్గిపోయినా సరే కొంచెం తింటే కొంచెం పుల్లగా ఉంటుంది కదా, అది అలా కూడా లేదండి. ఫుల్ తీపి మామిడికాయ ఎలా ఉంటుందో అలా అయితే ఉంది. ఇంకా అందుకని చెప్పేసి దాన్ని ఇంకా మరీ మొత్తం ఏమో గీయకుండా అలానే పక్కన అయితే పెట్టేశాను అనమాట. ఇంకా 2 మామిడికాయ కూడా తీసి టేస్ట్ చేశాను. ఇది కూడా సేమ్ ఆ ముందు కాయ ఎలా ఉందో ఇది కూడా అలానే ఉంది. ఇది కొంచెం పచ్చిగా ఉన్నా సరే తీయగా ఉందన్నమాట. మరీ అంత తీయగలేదు, కానీ పప్పు మామిడికాయలు వేస్తే పప్పు మామిడికాయలు అస్సలు ఉండదు. పంచదార మామిడికాయ బెల్లం మామిడికాయలా ఉంటుందని, బెల్లం పప్పులా ఉంటుందని చెప్పేసి ఇంకా పప్పులు అయితే వేయలేదన్నమాట. వీటికంటే మా చెట్టుకున్న మామిడికాయలు కొంచెం తీయగా ఉంటాయి అనిపించింది. అంటే మా చెట్టుకున్న మామిడికాయలు కొంచెం పుల్లగా ఉంటాయి అనిపించింది. ఇంకా అందుకని చెప్పేసి తమ్ముడితో కోపిద్దాంలే అని చెప్పేసి ఇంక ఈ 2 మామిడికాయలు అయితే పక్కన పెట్టేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఎంత కోరికినా సరే నాకు అంత పుల్లగా ఏమి అనిపించలేదు. ఇంకా అందుకని చెప్పేసి అయితే వదిలేశాను. ఇంకా తమ్ముడిని అయితే పిలిచాను అనమాట. మామిడికాయలు ఏవి కొట్టరా అని చెప్పేసి ఇంకా వాడు కొడుతూ ఉన్నాడు. అక్కడే ఉంటే నా మీద వేసేస్తాడేమో అని చెప్పేసి నేను సైడ్కి అయితే వచ్చాను. ఇంకా వాడు కొట్టిన దెబ్బకి కాయకి దెబ్బ కూడా తగిలేసిందండి పాపం. ఇంకా దాన్ని అయితే తీసుకొచ్చాను. ఇంకా కుక్కర్ అయితే విజిల్స్ వస్తూ ఉంది, ఈ లోపు రైస్ కూడా అయిపోతూ ఉందన్నమాట. ఇంకా మామిడికాయ అయితే పీల్ చేసేసి రెడీగా చేసి పెట్టేసుకుంటే అప్పుడు నేను స్టవ్ మీద పెట్టేచ్చు కదా రైస్ అయిపోయలేపు అని చెప్పేసి ఇంకా దీన్ని మంచిగా వాష్ అయితే చేసేసుకుని పీల్ చేసాను అనమాట. ముందు మామిడికాయ బాగాలేదు కదా, ఇంకా దాని పక్కన అయితే పెట్టేశాను. ఇంకా చక్కగా పీల్ చేసేసుకుని కట్ చేసేసుకున్నాను. ఇలాగా గిన్నెలో అయితే వేసాను అనమాట. దాకలో అయితే వేసేసి ఇంకా దానిలోనే పచ్చిమిర్చి, కారం, పసుపు, ఉప్పు అన్నీ వేస్తాను. ఇంకా రైస్ కూడా అయిపోయింది లోపు. ఇంకా రైస్ని తీసుకొచ్చి స్టాండ్ మీద అయితే పెట్టేశాను. ఇంకా ఆల్రెడీ పప్పు స్టవ్ మీద ఉడుకుతుంది, రైస్ కూడా అయిపోయింది కదా. ఇంకా నేను ఈ పనికైతే వచ్చాను అన్నమాట హాల్లో.
ఫస్ట్ అయితే బెడ్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. ఫస్ట్ నాకు ఇంట్లో బెడ్ మొత్తం క్లీన్గా ఉంటే సగం ఇల్లు క్లీన్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా ఫస్ట్ బెడ్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ హాల్లోంచి బ్యాగ్స్ అవి ఉన్నాయి కదా, అక్కడ ఉంటే ఎలా అని చెప్పేసి ఇంకా బెడ్రూమ్లో ఒక సైడ్ అయితే ఖాళీగా ఉంటుందన్నమాట. ఇంకా అక్కడికైతే తెచ్చేసి ఒకదాని మీద ఒకటైతే పెట్టేస్తున్నాను. మేబీ తీసుకెళ్తే అమ్మ పైన ఉన్న బ్యాగు ఇంకొక బ్యాగ్ అయితే తీసుకెళ్తారో, కింద ఉన్న బ్యాగ్ అయితే తీసుకెళ్ళరు. అందుకని చెప్పేసి ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేశాను. ఇంకా ఫస్ట్ అయితే హాల్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. అదంతా మీకు ఏం చూపించలేదు. ఫస్ట్ అయితే హాల్ క్లీన్ అయిపోయింది, అలాగే బెడ్రూమ్ అంతా క్లీన్ అయిపోయింది. బట్టలు అవి తీసి మిషన్లో అయితే వేసేయాలి. ఇంక ఇక్కడికి వచ్చి చూసేసరికి మామిడికాయ కూడా ఉడికిపోతుంది అనమాట. ఇంక ఉడుకుతుంది కదా అని చెప్పేసి ఇంకా బయట అయితే వాటర్ పెట్టేశాను. ఆల్రెడీ మా అమ్మ ఇక్కడికి స్నానం అది చేపించేసాను కదా, ఇంకా బట్టలు అవన్నీ కూడా తీసేసి సబ్బు అయితే పెట్టేస్తున్నాను అనమాట. సర్ఫ్లో పెట్టేసిన తర్వాత అప్పుడైతే వాష్ చేస్తాం మేము. ఒక గంట అయినా సరే నాంతే కదా. జస్ట్ మా మహిగడ బట్టలు నా బట్టలేనండి. వాడి ఏముంటాయి చెప్పండి, వాడికి ఏమైనా చెమట పడుతుందా ఏంటి, లేదు కదా. ఇంకా వాడి నావి కొన్నే ఉన్నాయి. నేను కూడా డే బై డే స్నానం చేస్తూనే ఉంటాను. నెక్స్ట్ డేకి ఆ డ్రెస్ చేసుకోను కాబట్టి ఇంకెక్కువ చెమటది పట్టదు. అందుకని చెప్పేసి ఒక 1 అవర్ అయినా నానుతుంది కదా సర్ఫ్లో అని చెప్పేసి సర్ఫ్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా మామిడికాయ ఉడికిపోయింది. ఇంకా తాలింపు అంతా రెడీ చేసుకుంటూ ఈ మామిడికాయను ఉడికిపోయిన పప్పులు అయితే వేసేసాను. ఇంకా తాలింపు కూడా వేసాను. మా వాడికి అన్నం పెట్టానా అని చెప్పేసి అడిగితే లేదు వాటర్ మిలన్ కావాలని చెప్పాడు. ఇంకా వాటర్ మిలన్ అయితే ఇచ్చి నేనైతే ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చాను అనమాట. ముందు బట్టలన్నీ వాష్ చేసేసుకుని అప్పుడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి వచ్చానండి. నేను అన్నం తినేసరికి 2 అయితే అయ్యింది. నేను బట్టలు ఉతికేసరికి కొంచెం నీడగా ఉందనమాట. ఇంకా అందుకని చెప్పేసి సరేలే నీడ ఉంది కదా అని చెప్పేసి అయితే వాష్ చేశాను. ఇంక ఈ బట్టలన్నీ సెపరేట్గా అయితే పెట్టాను అనమాట. చిన్న చిన్న బట్టలన్నీ ఒక చోట, పెద్ద పెద్దవన్నీ ఒక చోట, కొత్త బట్టలన్నీ ఒక చోట అని చెప్పేసి అయితే పెట్టాను. ఇంక ఇక్కడ కొన్ని బట్టలు ఆ పైన వేసాను కదా, ఈ చైర్ అయితే పడిపోయింది. ఇంకా దాన్ని కూడా లేపేసి కొన్న బట్టలన్నీ కూడా ఆరవేసి అయితే పైకి వెళ్ళిపోయి ఫస్ట్ నేను అన్నం తినేసిన తర్వాత అప్పుడు పైకి వెళ్ళిపోయి అయితే ఆరేసేసి వచ్చేసాను అనమాట. ఇంకా అదైతే మీకు ఏం చూపించలేదు, జస్ట్ ఈ బట్టలు అవన్నీ తీసుకెళ్ళేది అయితే చూపిస్తున్నాను. మా మహిగడివి నావి సపరేట్గా అయితే పెడతానమాట. ఫస్ట్ మా మహిగడి అన్నీ ఆరేసేస్తాను, తర్వాత నా బట్టలన్నీ ఆరేసేస్తాను అనమాట. కిందకు వచ్చిన తర్వాత మా మహిగడితో కొంచెంసేపు అయితే ఆడిన తర్వాత నేను బయటికి వెళ్ళే పని అయితే ఉంది. నేను 2 గంటలకి అన్నం తిన్నాను కదా, నన్ను తినేసరికి 2:30 అలా అయిందనమాట. మా మహిగడితో ఇంకొక 1/2 అవర్ ఆడుకుంటే ఆడైతే పడుకున్నాడు. ఇంకా చిన్న పని ఉంటే రెడీ అయిపోయి మా మహిగడిని పడుకోబెట్టేసి బయటకైతే వెళ్ళొచ్చానమాట. నూడిల్స్ అయితే తీసుకొచ్చాను వచ్చేటప్పుడు. నేను వెళ్ళేటప్పటికి 4:10 అలా అయితే అయింది. 4:30కి అలా వెళ్ళాను. ఇంటికి వచ్చేసరికి 5 అయితే అలా అయిందనమాట. మా మహిగడు నేను వచ్చేసరికి ఇంకా పడుకునే ఉన్నాడు. అస్సలు నిద్ర లేవలేదు. ఆడు పడుకున్నప్పుడే నేను బయటకు వెళ్ళడానికి అయితే కుదురుతుంది. లేదు వాడు మెలకుగా ఉన్నాడంటే నేను వస్తాను అని అంటూనే ఉంటాడనమాట. ఇంక ఇక్కడ నూడిల్స్ అన్నీ తినేసిన తర్వాత మొక్కలకైతే నీళ్ళు వేసేసి ఫస్ట్ అయితే గిన్నెలు కడిగేసాం అనమాట. మా మొక్కలు అయితే పువ్వులు పూస్తూనే ఉన్నాయండి. అంటే మేము మిగిలిపోయిన వెజిటేబుల్స్ లీవ్స్ అవన్నీ వేస్తూనే ఉంటున్నాము. అందుకని చెప్పేసి మొక్కలు అయితే మంచిగా పువ్వులు అవి పూస్తూనే ఉన్నాయి. ఇంకా గిన్నెలు కడిగేసిన తర్వాత మొక్కలకన్నీ నీళ్ళు వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక కప్పు టీ అయితే తాగేసాను అనమాట. ఈవినింగ్ టీ తాగలేదు కదా, ఇంకా టీ అది తాగేసరికి 6 అలా అవుతుంది. ఇంకా నేను చెల్లి కూర్చుని టీ తాగేసిన తర్వాత అమ్మ అయితే ఈ చిన్న పని అయితే చెప్పారు. ఇవైతే అమ్మ మందార పూలు తీసుకెళ్తున్నారండి. అమ్మ ఆయిల్ పెట్టుకోవడానికి అక్కడికి తీసుకెళ్తున్నారనమాట. ఎండబెట్టేశారు. ఇంక చూడండి నా ఒక ప్లేట్ నిండా మందార పువ్వు ఆకులు అయితే వచ్చాయి, మందార పూలు అయితే వచ్చాయి. ఒక 100 పూలైనా ఉంటాయి ఇవి. ఆ 100 పూలు కూడా చిన్న ఆవకాయ డబ్బాలు అయితే పెట్టేసాయి అనమాట. మా ఇంట్లో ఉన్న ఆవకాయ డబ్బాలో ఒకటైతే ఖాళీ చేసేసి మంచిగా అయితే వాష్ చేసేసి ఇంకా ఆ డబ్బాలు అయితే వేసాను. అన్ని పూలు కూడా ఇందులో అయితే సరిపోయినాయి. అమ్మ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడల్లా ఒక 2 పూలు తీసి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా బ్యాంగిల్స్ అన్నీ కూడా మా ఇంట్లో ఉన్న కొన్ని బాక్సుల్లో అయితే మన స్టోరేజ్ బాక్సులు ఉంటాయి కదా, ఆ స్టోరేజ్ బాక్స్లో ఉన్నాయని మా బ్యాంగిల్స్ ఆర్ వాచెస్ ఇవన్నీ కూడా తీసేసి అమ్మకైతే బ్యాంగిల్స్ సెట్ చేసుకోవడానికి అయితే ఇచ్చాను అనమాట. ఇంకా అమ్మ బ్యాంగిల్స్ అయితే పెట్టేసుకుంటున్నారు అందులో. అదే నేనే సర్దేశాను. అమ్మ ఒక 10 డజన్లు ఏమో తీసుకెళ్తున్నారు. జస్ట్ 6 ఎన్నో పట్టాయి ఇందులో. మిగిలిన అన్నీ కూడా వేరేలా పెడదాంలే అని చెప్పేసి ఈ స్టోరేజ్ బాక్స్లు అవి తీసుకుందామని చెప్పేసి ఇంక అందులో అయితే పెట్టలేదనమాట. ఒక 6 సెట్స్ పట్టాయి. ఇంకా 6 కూడా సెట్స్ పెట్టేసి ఇంకా మూత అయితే వేసేసి అమ్మ మర్చిపోకుండా అమ్మ ఎక్కడి నుంచి అయితే తీసి పెట్టమన్నారో ఇంకా అక్కడైతే పెట్టేశాను పక్కనే. ఇంకా డిన్నర్లోకి అయితే పొటాటో ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ మధ్యాహ్నం చేసిన మామిడికాయ పప్పు అయితే ఉందండి. డాడీ అయితే భోజనానికి రాలేదు, కొంచెం రైస్ ఉంది, అలాగే మామిడికాయ పప్పు కూడా మిగిలిందని చెప్పేసి
ఇంకా పొటాటో ఫ్రై అయితే చేసేస్తున్నాను అనమాట. పొటాటో ఫ్రై మామిడికాయ పప్పు సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే రైస్ స్టవ్ మీద పెట్టేసి ఇంకా పొటాటోలు అవి క్లీన్ అయితే చేసేసుకుని వాష్ అయితే చేసుకుని కట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా కొత్తగా పొద్దున్న ప్యాన్ తీసుకున్నాం కదా, ఈ మూకుడి బాండి మూకుడు అంటాం మేము. ఇంకా దానిలో అయితే వంట చేసేస్తున్నాను. ఇదిగోండి నేను చెప్పాను కదా కొంచెం పప్పు టమాటా ఉందని చెప్పేసి అది ఉందనమాట. ఇంకా ఇక్కడ చెత్త క్లీన్ చేసింది, ఈ చెత్త అంతా కూడా తీసుకెళ్ళి మొక్కలకైతే వేసాను. అమ్మ అయితే స్నాక్స్ తెప్పించారు, పకోడీ తెప్పించారు. ఇదేదో బాగా ఉంది. నేనైతే నైట్ డిన్నర్ చేయలేదండి, నూడిల్స్ తిన్నాం కదా, ఇంకా ఆకలి అయితే వేయలేదు. మా అమ్మ ఇక్కడ బిస్కెట్స్ తింటుంటే ఒకటైతే ఇచ్చాడనమాట. ఇంకా వర్షం వచ్చేసేలా ఉంది అని చెప్పేసి ఇంకా పైకి వెళ్ళిపోయి అయితే బట్టలు తెచ్చేస్తున్నాను. వెళ్తూ ఉన్నాను కానీ నాకు ఫుల్ భయం వేస్తుంది అనమాట. ఒక్కదాన్నే వెళ్తున్నాను. చందమామ ఉంది కానీ నాకైతే భయం వేస్తుంది. ఇంకా అలాగే ఒక్కదాన్నే పైకైతే వెళ్ళి మీరందరూ ఉంటారు కదా నా తోడు అని చెప్పేసి ఇంకా పైకి వెళ్ళిపోయి అయితే బట్టలు తెచ్చానమాట. జస్ట్ మా మహిగడివి నావి కొంచెం దూరంగా అయితే వేశాను. ఇంకా ఉన్నాయన్నీ కూడా బట్టలన్నీ తీసుకుని అయితే కిందకు వచ్చాను. కిందకు వచ్చేసి చైర్లు అయితే వేసాను. ఇంట్లోకి తీసుకెళ్ళలేదు. అందరం అంటే నేను మా చెల్లె పైన పడుకుంటాం అనమాట. మిగిలిన వాళ్ళందరూ కింద వేసుకుని పక్క పడుకుంటారు. ఇంక ఇంట్లో వేయడానికి లేదు కదా అని చెప్పేసి ఇంకా ఈ చైర్లు అయితే వేసేసి ఇంట్లోకి అయితే వెళ్ళాను అనమాట. కిచెన్ అంతా ఎలా అయితే ఉంది, ఫస్ట్ పాలు ఇవన్నీ అయితే అలానే ఉన్నాయి. కొంచెం కిచెన్ అంతా కూడా ఒక సైడ్కి సెట్ చేసేసి డాడీ గ్రాసరీ అది తీసుకొచ్చారనమాట. ఇంకా అవన్నీ కూడా సర్దేసుకుని కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేసేది అయితే నేను కూడా వెళ్ళిపోయి అయితే పడుకున్నాను. అప్పటికే అందరూ పడుకుంటున్నారనమాట. ఇంకా కొన్ని గ్రాసరీ తీసుకొచ్చారు, అవన్నీ డబ్బాలు చూసి అప్పుడు వేయాలని చెప్పేసి ఇంకా అవంతా వేయలేదు. జస్ట్ కౌంటర్ టాప్ అంతా ఒకసారి తూచేసి ఇంకా గ్రాసరీ అంతా ఒక సైడ్కి అయితే పెట్టేసి గిన్నెలు ఏమేమి ఉన్నాయో అవన్నీ షింక్లో వేసేసి అయితే నేను కూడా వెళ్ళిపోయి పడుకున్నానండి. మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, కామెంట్ కూడా చేయట్లేదు. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్. బాయ్.